అడగాలంటే 1 or 2 అవసరం, కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగానే మెరుగుపడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫింగ్గా ఇంప్రూవ్ కావాలి. పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు, లాస్ట్ ఇయర్ బాగాలేదు. స్ట్రీట్ లైట్స్ అయితే ఇంకా సరిగా లేవు, పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అదే మరి ఇంకొక పక్కన పాట్ హోల్స్ అయితే రోడ్లన్నీ R&B కానీ పంచాయతీలు కానీ పాట్ హోల్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. 16% రాష్ట్రానికంటే బాగా లేదని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం నాకు తెలియదు, వాళ్ళకి ఇవ్వండి మైకు. అదే మరి ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా, తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి. సార్ ఇంప్రూవ్ చేసుకున్నాను. నాకేం తెలియదు, మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు. శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటంటే నీళ్లు లేవో, బాగాలేవు కదా. నీళ్లు సరిగా లేవని ఆవిడ తేలిపైకెత్తండి, కనపడుస్తుంది. మల్టీ విలేజ్ ఇస్తారు, మల్టీ విలేజ్ పెట్టండి. ఏ స్కీమ్ కింద పెట్టావు సార్? పందికొండ రిజర్వాయర్ ఆర్డూర్ కాన్స్టిట్యున్సీకి 600. ఏ స్కీమ్ కింద పెట్టావు అని అడుగుతాను. అంటే ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇక్కడ ఈ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అందులో కూడా నీళ్లు తక్కువ ఉండే ఏరియా. ఈ ప్రాజెక్ట్ రావడానికి కూడా అవుతుంది. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యే ఎంపీ మన వాళ్ళు లేకుండా పోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కూడా ఇప్పుడు కలెక్టరు అధికార యంత్రాంగం ఉన్నా నేను కూడా శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఆదుకుంటా, తక్షణమే ఫోకస్ చేస్తా. ఏం చేయాలో డైరెక్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైనాక సీఎం రిలీఫ్ కూడా 2.43 మైనస్ ఉంది. ఆర్ఓఆర్ రండి, ఆర్ఓఆర్ వాళ్ళందరూ రండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎఫ్ లైన్, ఆర్ఓఆర్ ఇవి కూడా బాగాలేవు ఈ నియోజకవర్గంలో. ఏమ్మా చెప్పమ్మా. సార్ ఆర్ఓఆర్ సంబంధించి లాస్ట్ మంత్ కి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది సార్. 4% లాస్ట్ మంత్ కి ఇప్పటికి ఇంప్రూవ్ చేశాం సార్. నెక్స్ట్ కాలేదమ్మా, ఆర్ఓఆర్ ఇంప్రూవ్ గా డిక్రీజ్ అయింది. లాస్ట్ మంత్ 4.36, ఈసారి 6.58. బీ క్లియర్. ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. మీరంతా ఏదో అనుకుంటున్నారు, కానీ నేను దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చేసుకోకపోతే అర్థం చేసుకుని గట్టిగా చెప్తా. బీ క్లియర్. మళ్ళా ఇంకొకసారి కాకుండా చూసుకోండి మీరు. ఇది నాకు అక్కడ డబ్బులతో సమస్య ఉంది, ఇక్కడ డబ్బులతో సమస్య లేదు. చేసే పనులు సక్రమంగా చేయండి, లేకపోతే బాగుండదు, కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఒక పద్ధతి పెట్టుకొని ఎవ్రీవేర్ చదువుతున్నానంటే, మీరు ఎవ్రీవేర్ చదువుతున్నానంటే మీకు ఒకసారి టర్న్ వస్తుందని తెలియదా మీకు? మరి ఎట్లా? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కాదమ్మా, నీ ఆఫీసర్స్ నువ్వు కంట్రోల్ చేసుకో. ఓకే, ఎక్స్క్యూజ్ లీవ్. బీ క్లియర్. తర్వాత రీసర్వే కూడా బాగాలేదు. రీసర్వే కూడా 16.94 లేటెస్ట్ నెగిటివ్ ఉంది. ఎందుకో కానీ మీరు దారి తప్పుతున్నారు. ఏం చెప్పండి సార్? నమస్తే సార్. సార్ రీసర్వేలో గట్టిగా మాట్లాడారు సార్. రీసర్వే
కార్యక్రమం అయితే మనము పోయినసారి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సార్ మంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాస్త సార్ ఈసారి కొద్దిగా తగ్గింది సార్. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. చూసుకో, జాగ్రత్త చూసుకో. ఓకే సార్. నేను బాగా చేసిన వ్యక్తుల్ని అభినందిస్తున్నా, నేనే చప్పట్లు కొట్టిస్తున్నా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేను. చేసే వరకు మీ దగ్గర చేయించే బాధ్యత నాది. బీ క్లియర్. వెళ్ళండి. తర్వాత దీపం రేషన్ కూడా బాగాలేదు. ఏంటా దీపం అండ్ రేషన్ రెండు కూడా మైనస్లో ఉన్నావు. సార్ నమస్కారం సార్. సార్ దీపంలో ఈ మండే కల్లా మనకు సబ్సిడీ అకౌంట్ అని సబ్సిడీ ఏం చేస్తావు తెలియదు కదా, కంటిన్యూగా నీకు నెగిటివ్ వస్తా ఉంది. అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నీకు భయం లేదు, లేకుంటే కమిట్మెంట్ లేదు. చేస్తాం. ఇంట్లో ఒకటి ఉండాలి. ఆఫీసర్లుగా నేనేదో వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుక్కోవడం కాదు. మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. బీ క్లియర్. చేస్తాం. ఇక్కడికి వచ్చేందుకు పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్. 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు ఏం చేస్తారో తెలియదు. ఎవడైనా ఆడవాళ్ళ జోలికి వస్తే మక్కలు ఎరగొట్టండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ కాడ మాత్రం జీరో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్. అదే మరి ఫైర్ కాల్స్, ఫైర్ స్టేట్ ఉన్నాడు ఆయన, ఫైర్ సర్వీస్ డిస్ట్రిక్ట్. ఏంటా నువ్వు మరీ చాలా అన్యాయంగా పనిచేస్తుంటున్నావు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి నువ్వు? సార్ రెగ్యులర్ కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళు కూడా చూడండి, మీ పేరెత్తంగానే ఓ అంటున్నారు. కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు, బాగా చేశారు బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ? మారుమూల ప్రాంతం అని వదిలేశారా గాలికి? లేదు సార్, కాల్స్ అటెండ్ అవుతున్నాం సార్. ఎందుకు 79% నెగిటివ్ నీకు? బీ క్లియర్. వచ్చినట్టు నెగిటివ్ వస్తే ఏంటి? నాకు వచ్చిన సమాచారం కలెక్టర్ గారు రివ్యూ చేసుకోండి. సరే సార్. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు. నువ్వు కూడా చూసుకో, మనం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుందాం. సరే సార్, రెక్టిఫై చేసుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రెండోసారి నాకు కనపడకూడదు చెప్తున్నా ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని. ఇక్కడ అంగన్వాడీ 3-6 సంవత్సరాలు ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ 6 to 36 months. ఏమ్మా ముందు కంటే ఇంప్రూవ్ చేసుకున్నావు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సార్ నోటెడ్ సార్. మేము 8% ఇంప్రూవ్మెంట్తో ప్రోగ్రెస్ వైజ్గా స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఇంకా ఇంప్రూవ్ అయిందమ్మా, నేను చూశాను. లాస్ట్ 1 yearకి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యూరియా అవైలబిలిటీ ఇది కూడా రామ్మ తల్లి, ఈ నియోజకవర్గంలో యూరియా అవైలబిలిటీ కూడా కొంచెం ప్రాబ్లం కనబడుస్తుంది. క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలి, కరెక్ట్ గా ఉండాలి. సార్ నమస్తే సార్. 8,000 వరకు ఉంది సార్. ఇక్కడ ప్రాబ్లం లేదు సార్, స్టాక్ ఉంది సార్. స్టాక్ ఉందమ్మా, కానీ నెగటివిటీ ఉంది. నేను క్లియర్ చేసుకుంటాను సార్, Be క్యాంపెయిన్స్ careful. చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అదే మరిగా సీడు యూరియా అవైలబిలిటీ అయింది. వీవర్స్ అయిపోయినాం. వీవర్స్ ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ సర్వీసెస్ రెండు పాజిటివ్గా ఉన్నాయి. 18.70 వీవర్స్ పాజిటివ్. ఎనర్జీ కూడా పోయిన 1 yearలో మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్కి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి